ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ ఈ పేజ్లో ఇలే యూఎస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫెషన్స్ చేస్తారనమాట, డార్క్ స్టోరీస్ చేస్తారు. ఆ స్టోరీస్లో ఒక స్టోరీ బయటపడ్డది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీలీ మ్యారీడ్, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. సమ్ ఏదో స్టోరీ ఉంది, నీకు పక్కన స్క్రీన్ షాట్ వస్తుంది. అయితే అలా వైఫ్ తర్వాత మెల్లగా సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ చూపిస్తలే అని చెప్పేసి సో ఈ హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ ప్రియా అని ఒక ర్యాండమ్ అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇండియానే. ఆ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంటది. బేసిక్ గా ఏందది, మనీ తీసుకొని సెక్షువల్ గా ఫేవర్ చేయడం. అయితే ఈడు వైఫ్ ఉన్నాక కూడా ఇంకో కొన్ని అయితే పిల్ల డెలివరీ అవుతుందని చెప్పి తెలిసి కూడా ఈ అమ్మాయితో లవ్ పడతాడు. లవ్ పడి ఆ అమ్మాయికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఆ అమ్మాయి కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం, ఈ పనులు చేస్తుంటాడు. అంటే అమ్మాయిని మెల్లగా రిలేషన్షిప్ లో గుంజుదామని. బట్ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ప్యూర్ గా బిజినెస్ ఉంటుంది, వీటితో జస్ట్ పైసల కోసమే ఉంటుంది, ఫిజికల్ ఫేవర్ చేసుకుంటూ. ఆ అమ్మాయికి వీడు ఒక్కడే కాదు, వేరే పీపుల్ కూడా ఉంటారు, క్లయింట్స్. కుల్ల స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది, ఐఎమ్ బిజీ విత్ అదర్ క్లయింట్స్ అని. అదర్ క్లయింట్స్ అంటే అదర్ పీపుల్ తోనే ఫిజికల్ ఫేవర్ చేసుకోవడం, మనీ తీసుకోవడము. ఏమంటారు మన తెలుగులో, అది మీకు తెలుసు. కోసం కాదు కానీ ప్లీజ్ ఈ ప్రాస్టిట్యూషన్ కోసం ప్లీజ్ మీరు ఒక కంపల్సరీ పీపుల్కి అవేర్నెస్ తేవాలి. ఎవరు పేరెంట్స్ కూడా మా అమ్మాయిలు ఎక్కడుంటున్నారు, ఇంకా ఫోన్లో ఏం చెప్తే అదే నమ్మేయడం కట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. వీడియో కాల్ చేసి ఎక్కడున్నో చూపిస్తే తప్పేంటి అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అవన్నీ అసలు చాలా అబద్ధాలు అనమాట. పేరెంట్స్ అమ్మాయిని పంపిస్తున్నారంటే వాళ్ళకి ఎలా అంటే 24/7 చూస్తూ ఉండాలి. అది తప్పు అని చాలా మంది ఉండొచ్చు, అందరూ ఇలా ఉంటారు అనట్లేదు, బట్ దిస్ ఈస్ వాట్ ట్రూత్. Wake up to reality.